స్తోత్రం. దేవునికే మహిమ రావాలి, దేవునికే ఘనత రావాలి. ఈ రోజుల్లో మనుషులకు మహిమ తెచ్చుకుంటాను, మనుషులకు ఘనత తెచ్చుకుంటాను. కానీ మనుషులకు కాదు మహిమ తెచ్చుకునేది. సృష్టించిన సృష్టికర్తకే అందరూ సమస్త మానవులు పొగడాలి. సృష్టించిన సృష్టికర్తనే గణపరచాలి సమస్త మానవులు. సేవకులను గణపరిచే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఏది విశ్వాసులు అలా కాదు. విశ్వాసులు సృష్టించిన సృష్టికర్తను గణపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయము. వారు భోజనము చేసిన తర్వాత 15వ వచనం నుండి, 21వ అధ్యాయం 15వ వచనం నుండి, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడనైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే అప్పుడు ఏమన్నాడు అని అడగగా, యేసు ప్రభు పేతురుని అడిగాడు. భోజనానికి కూర్చున్న తర్వాత పేతురును పిలిచి అడిగాడు. పిలిచిన దేవుడు, సృష్టించిన సృష్టికర్త ఏమని అడిగాడు పేతురును? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఎవరితో చెప్పిండు? మళ్ళా పేతురు గారు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పిండు. ఎవరు ఎవరితోటి మాట్లాడుతాడు అనేది గమనించాలి. ఎవరు ఎవరితో మాట్లాడుతాడు, ఎవరు ఎవరితో మాట్లాడుతాడు అనేది వాక్యము గమనించినట్లయితే మనకు వాక్యం అర్థమవుతుంది. వాక్యం అర్థం కాకపోతే ఇక్కడిది అక్కడ చెప్పడం, అక్కడిది ఇక్కడ చెప్పడం బాగా నేర్చుకున్నారు ఇప్పుడున్న సేవకులు. ఇక్కడ ఏమని మాట్లాడుతాడు? నువ్వు నన్ను ఎక్కువగా నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు ఏమని మాట్లాడతాడు? నాకు గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పిండు? గొర్రె పిల్లలను మేపు అని చెప్పిండు ముందుగా. మరలా ఆయన, యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతనిని అడగగా, ఎవరిని అడిగిండు ఇక్కడ? రెండవసారి పిలిచిండు మళ్ళీ పేతురును. రెండవసారి పిలిచినప్పుడు రెండవసారి పిలిచి ఏమని చెప్పిండు? ప్రేమించుచున్నావా అని రెండవసారి అతడిని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. రెండవసారి కూడా ఆయనతో చెప్పాను. ఇప్పుడు ప్రభు ఎందుకు పిలుస్తాడు అనేది సేవకుడు గమనించాలి. ఇప్పుడు గమనించేది లేదు ఎవరు. పేతుర్నే 3 సార్లు పిలిచాడు అక్కడ. దీని అర్థము ఆలోచన చేయాలి. రెండవసారి అతన్ని అడగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. అప్పుడు ఒకసారి గొర్రె పిల్లలను మేపు అన్నాడు, ఒకసారి గొర్రెలను కాయుము అని అన్నాడు. గొర్రెలను కాయుము అనేదే సంఘం. ఇప్పుడున్న సంఘాలు. గొర్రె పిల్లలను మేపు అనేది అక్కడ అది దేవుని సంఘం. గొర్రెలను కాయుము అనేది ఇక్కడ. అయితే ప్రేమించుచున్నావా 2 సార్లు పిలిచాడు పేతురును. మరి ఇప్పుడు నన్ను పిలిచిండని ఇప్పుడు చెప్పుకునే సేవకులు ఎంతోమంది వచ్చారు. మరి నిన్ను పిలిస్తే నువ్వు చేసే పని ఏంటి? దేవుని కొరకు నువ్వు చేసే పని ఏంటిది? దేవుని కొరకు.
ఇప్పుడు పేతురుని పిలిస్తే పేతురు ప్రధాన శిష్యులలో పేతురుని పిలిస్తేనే నీవు ఎరుగుదువు ప్రభువా, నా నా మనస్తత్వాన్ని నువ్వు ఎరుగుదువు అనే మాట యేసుప్రభు మీదనే చెప్పాడు. యేసుప్రభు మీద చెప్తే ఒక్కసారి పిలిచిండు అనుకోండి, దేవుడు నన్ను పిలిచిండు, దేవుడు నన్ను పిలిచిండు, నన్ను సంఘం కట్టు అన్నాడు, నీకు పెద్ద జనాంగాన్ని అప్పచెప్తా అన్నాడు. పెద్ద జనాంగాన్ని అప్పచెప్తే సోమరులుగా తయారు చేసి కూర్చుండబెట్టడానికి ఆ సంఘంలో. యేసుప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉంటే 12 మందిలో ఒకడు దొంగ అయ్యిండు, 11 మందే మిగిలారు. మరి ఇప్పుడు నీ దగ్గరికి లక్షల మంది వస్తే నువ్వు లక్షల మందిని ఎలా తీర్చిదిద్దగలవు? నీకు పెద్ద జనాంగాన్ని అప్పచెప్తా అన్నాడు కదా. ఆ పెద్ద జనాంగంలో నువ్వు చేసేటువంటి మోసాలు దేవుని తెలియకుంటుంటే సృష్టించిన సృష్టికర్తను తెరమరుగు చేసే మానవుడు ఉన్నాడా? ఎప్పుడు ఈ ప్రాణం విడిచిపెట్టిపోయేదో ఎవరికి తెలియదు. మరి ఈ లక్షల మంది, 100 మంది, 1000 మందికి నేను బోధిస్తున్నానని చెప్పే సేవకులకు ఏమైనా అర్థమైందా? ఇక్కడ గొర్రెలను కాయుము అని అన్నాడు, అక్కడ గొర్రె పిల్లలను మేపు అన్నాడు. మళ్ళీ 3వసారి కూడా పిలిచిండు. చూడండి ఎందుకు పిలుస్తాడు అనేది గమనించాలి. ఆయన గొర్రెలను కాయమని చెప్పాను. 3వసారి ఆయన యోహాను కుమారుడవైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను. మళ్ళీ 3వసారి అని కూడా అక్కడ రాసి ఉన్నది. మరి 3 సార్లు పిలిస్తేనే పేతురు గమనించలే. ఇప్పుడు పిలిచే సేవకులు ఎంతమంది గమనించారు అర్థం చేయాలి ముందు. ఇప్పుడు ఎంతమంది గమనించి ఆయన వాక్యాలను గైకొని ఆయన చెప్పిన ప్రకారంగా నడిచిన సేవకులు ఒక్కడైనా ముందుగా వచ్చి ముందడికి వచ్చి గ్రహించాలి కదా. గ్రహించే శక్తి లేకపోతే జనాలను మోసం చేయడం కాదు, దేవుని మోసం చేస్తాను. మీరు సృష్టించిన సృష్టికర్తను మోసం చేస్తాను. అన్యజనులు మోసం వాళ్ళు ఒకే ఒక మాట చెప్తారు, మాకు ప్రభువా నీ మాటలు మాకు తెలియదు ప్రభువా, నీ మందిరానికి మేము రాలేదు ప్రభువా అని అంటారు. మరి గొర్రెల పిల్లలను మేపమని ఒకసారి చెప్పిండు, గొర్రెలను కాయమని ఒకసారి చెప్పిండు, గొర్రెలను మేపమని 3వసారి చెప్పాను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఎవరితో చెప్పిండు? 3వసారి. 3 సార్లు పిలుచుడు కాదు. ఇప్పుడు ఉన్న సేవకుని 100 సార్లు పిలిచినా వాళ్ళ బుద్ధి మారడం లేదు. ఈ లోక సంబంధమైన బుద్ధి మార్చుకోవడం లేదు. ఈ భూ సంబంధమైన బుద్ధి మార్చుకోకుండా నాకు దేవుడు నన్ను దీవించండు, ఈ లోక సంబంధంగా దీవిస్తా అని ధనము, డబ్బు వీటి గురించి మాట్లాడలే దేవుడు ఎక్కడ. జ్ఞానములో నిన్ను అసలు ఈ మాటలు చదివితే ఎవరికన్నా అర్థమైతే జ్ఞానాన్ని పెంచుతా అన్నాడు. ఈ లోకంలో డబ్బు ధనంలో పెంచితే మరి నీకంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారు ఈ లోకంలో, నీకంటే ఎక్కువ పదవులు అనుభవించే వాళ్ళు ఉన్నారు. లగ్జరీ జీవితం గడుపుతానని అనుకుంటాడు ప్రతి సేవకుడు. కానీ చనిపోయిన తర్వాత ఉంది, అక్కడ చనిపోయిన తర్వాత ఉంది. నువ్వు పరలోక రాజ్యానికి చేరవా, అపవాది బోధకులలో ఉన్నావా, యేసుక్రీస్తు బోధకులలో ఉన్నావా? యేసు మాటలు చెప్తాను, కొన్ని మాటలు చెప్పి సంత ఆలోచన చేసుకుంటూ సంత మందిరాలు కట్టుకుంటూ స్వార్థ ప్రియులుగా తయారై జనాలను మోసం చేసిన వాడు దేవుణ్ణి మోసం చేసినట్టే. జనాలను మోసం చేసి డబ్బులు సంపాదించిన వాడు దేవుణ్ణి మోసం చేసి, అది అన్యులలో ఉన్నది, ధన్యులలో ఉన్నది. రక్షణలోనికి రాకముందో ఏముండదు,
రక్షణలోనికి వచ్చిన తర్వాత అన్నీ నాకు ఇచ్చిండు దేవుడు ప్రభు అని చెప్పుకునే వాళ్ళు అనేకులు వచ్చారు. ఇప్పుడు దేవుడు నీకు ఏమని జ్ఞానంలో పెంచుతా అన్నాడు, డబ్బు ధనంలో పెంచుతా అని చెప్పలే ఎక్కడ. ఈ లోక సంబంధంగా ఎక్కడ నీ ధనం సమకూరుస్తుంది అన్నాడు? పరలోక రాజ్యంలో నీ ధనము సమకూర్చబడును అన్నాడు. ఇక్కడ ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని విడిచిపెట్టిన తర్వాత నువ్వు చేసిన క్రియను బట్టి అక్కడ ధనవంతులు అని అన్నాడు. అక్కడ ధనాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను, ఇక్కడ ధనాన్ని తీసుకుపోయి అక్కడ పెడతాను. ఇప్పుడున్న సేవకులు అసలు వాక్యాలు అర్థం కాకుండా చదివి దేవుణ్ణి మోసం చేసుకుంటూ బతుకుతూ మనుషులను సంతోషపెట్ట వాడనైతే నేను దేవుని దాసుడను కాను అని అన్నాడు. మరి ఇక్కడ వ్యసనపడ్డాడట పేతురు మూడోసారి పిలిచినప్పుడు. మరి మీరు ఎంతమంది వ్యసనపడతారు? వ్యసనపడతాండ్రా? ప్రభు పిలిచిన దానికి ప్రయాసపడతాండ్రా? ప్రయాసపడితేనో బాగుంటుంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగజేస్తును అని అన్నాడు. విశ్రాంతిని దేనితో కలిగజేస్తా అన్నాడు? ఎవరి భారం వాళ్ళు మోసుకుంటూ ఎవరి ఆ ప్రభు మీద నా పాప భారం ఆయన ప్రభు మీద వేయడం లేదు. ఇంకా ఈ లోక సంబంధంగా ఇంకెక్కువ భారం పెట్టుకుంటాను. నేను ఎక్కువ భారం పెట్టుకొని ఏం చేస్తాను? నేనే మోసుకుంటా ప్రభువా, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. ఇటువంటి మాటలు చెప్పుకుని నేర్చుకున్నారు బోధకులు. నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. గర్వం, నా అనే అహంకారం, మా అనే అహంకారం, మా అనే గర్వం, మా అనే అసూయ, నా అనే అసూయతోటి బతుకుతుంది ఇప్పుడున్న సేవకులు. పేతురికే మూడోసారికి వ్యసనపడ్డాడట ప్రభు మీద. పడడం అంటే ఏంటి? తిరుగుబాటు చేయడం. అర్థమవుతుందా? వ్యసనపడడం అంటే ఏంది? మూడోసారి పిలిచిండు అని అనుకొని నువ్వే ఎరుగుదువు ప్రభు అని అన్నాడు. నీవే ఎరుగుదువు అనే మాట మాట్లాడుతూ వ్యసనపడను అని ఉంటుంది అక్కడ. వ్యసనపడడం అంటే ఏంది? తిరుగుబాటు. దేవుని మీదనే తిరుగుబాటు మానవులది. ఇప్పుడున్న సేవకులు కూడా తిరుగుబాటే చేస్తాను. కానీ మేము దేవుని మాటలే చెప్తాను. మరి పేతురు శిష్యులు కూడా దేవుని మాటలే చెప్పారు కదా. పేతురు పశ్చాత్తాపం కలిగింది కదా. పశ్చాత్తాపం కలిగిన తర్వాత ఏం చేసిండు? హతసాక్షులు అయ్యారు వాళ్ళు. ఇప్పుడు హతసాక్షులు కాదు, లగ్జరీ జీవితాలు ఇస్తానని ఎక్కడ చెప్పాడో మీరు ఒక రెఫరెన్స్ కోడ్ చేసి బైబిల్లో ఉన్న వచనాలు చూపెట్టాలి. మీరు ఏ సేవకుడైనా వచనాలు చూపెట్టి మాట్లాడాలి. లేని దాన్ని ఉన్నట్టు చెప్పడం, ఉన్నదాన్ని లేనట్టు చెప్పడం. అనేకమైన అబద్ధ బోధకులు, ప్రవక్తలు వస్తారంటే వచ్చిండ్రు. ఇప్పుడు మందిరాలలోనే ఉన్నారు వాళ్ళు. దేవుని మందిరాలలోనే ఉండి కోట్ల రూపాయలు సంపాదిస్తూ లగ్జరీ జీవితాలు గడుపుతూ పరలోక రాజ్యానికి చనిపోయిన తర్వాత ఉంది కదా మానవుని జీవితం. ఇక్కడ ఒక్క క్షణం కళ్ళు మూస్తే అక్కడ ఒకే తీరుని రక్షణ ఉండని అన్నాడు. అంచెలంచెలుగా మారదు రక్షణ. నీవు అనుకున్నట్టు ఆ రక్షణ మారదు. దేవుడిచ్చే రక్షణ, దేవుడిచ్చిన రక్షణ ఎందుకు మారుతుంది? దేవుడు ఒకేసారి ఒక రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణ నువ్వు అనుకున్నట్టు మారుతుందా? పరలోక రాజ్యానికి నేను వారసునిగా చేసిండు. వారసునిగా చేసినాక ఈ లోకధన సంపద నీకు ఇస్తానని ఎక్కడ రెఫరెన్స్ కోడ్ చేసిండో చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు 14వ అధ్యాయంలో చెప్పిన మాట మీకు అర్థం అయితే కదా. అది యోహాను సువార్తలో ఆ మాటలు మీకు అర్థం. యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళ మీరు? ఇప్పుడు నాకంటే గొప్పవి చేస్తారని అన్నాడు. గొప్ప కార్యములు చేస్తారంటే మీరు ఇప్పుడు యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళ? అంటే యేసు ప్రభుకే పరిశుద్ధునికే నేర్పే పరిశుద్ధులా మీరు? నీతిమంతుల? అబద్ధీకులు. ఎవడైతే యేసు ప్రభు కంటే
నేను యేసుప్రభు దగ్గర నేర్చుకుంటాను, పరిశుద్ధాత్మ దగ్గర నేర్చుకుంటాను, శిష్యుల దగ్గర నేర్చుకుంటాను అనుకున్నవాడో తగ్గింపు స్వభావం. నాకంటే గొప్ప చేస్తారనగానే అనగానే దాన్ని చూపెడతాను ఆ వచనాన్ని. ఆ వచనం ఏ మానవునికి సరిపోదు. ఇప్పుడు యేసుప్రభు కంటే గొప్పవాడైతే నువ్వు దాని గురించి ఆ కోడు దాన్ని మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక.